హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇది వచ్చేసరికి ఉదయాన్నే అనమాట. ఇప్పుడైతే 6 అవుతుంది టైము. ఇంకా చక్కగా నేనైతే 5:30కే లేసి బయట అయితే ముగ్గు పెట్టేశాను. అంటే నీళ్ళు అనేది నిన్నే కడిగేసామన్నమాట. ఎందుకంటే పెయింట్ వేశారు కదా మాకు ముందు పక్క ఎలివేషన్కి. ఇంకా అదంతా పడిందనమాట చుక్కలుగా అలాగా. అందుకని చెప్పి ఇంకా నిన్న సాయంత్రమే క్లీన్ చేసేసాము. ఇంకా అందుకని ఇంకా ఉదయాన్నే నీళ్ళు పట్టే పని లేదు కదా, అందుకని చక్కగా ఉదయాన్నే లేచిన వెంటనే ఒకసారి దోసేసి అంటే చిమ్మేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు. ఇంకా 6:30 అలా అయితే అవుతుంది. అప్పుడే సూర్యుడు అయితే వస్తాడు కదా. మనం ఉదయాన్నే ఇలా సూర్యోదయాన్ని కానీ చూసామంటే చక్కగా ఒక మంచి తెలియని ఫీలింగ్ అనేది మనలో అయితే వస్తుంది. మనం కూడా యాక్టివ్ అయిపోతాం అనమాట. ఇంకా ఇంట్లో హాల్లో లైట్లు కూడా ఆఫ్ చేయలేదు. ఇంకా హాలు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే మనం వంట చేసే పని ఉండదు కదా, అందుకని ఇంకా పిల్లలు అయితే లేలేదు. మనం ఎప్పుడైనా సరే పనులు అనేవి పిల్లలు లేచేదానికన్నా కూడా మనం ముందుగా లేచి పనులు అయితే చేసుకుంటాం. అంటే డైలీ ఎలాగో స్కూల్ ఉన్నప్పుడు అలాగా. కాకపోతే సమ్మర్లో స్కూల్ ఉన్న దానికన్నా మనకి ఎక్కువ డబల్ పనులు అయితే వస్తాయి ఖచ్చితంగా. అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అనమాట. అంటే హాలిడేస్ కదా, ఇంకా ఇంట్లో ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. తర్వాత టీవీలు చూడడం, మధ్య మధ్యలో స్నాక్స్ అడగడం, ఇలా బోల్డ్ ఎంత ఉంటుంది వర్క్. మధ్య మధ్యలో వాళ్ళు కొట్టుకోవడం ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి సర్ది చెప్పడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా నార్మల్ డేస్ కన్నా కూడా ఈ హాలిడేస్లో మనకి ఎక్స్ట్రా పనులు వస్తాయి కదా. అందుకని చెప్పి మనము డైలీ ఎలాగా ముందుగా లేస్తామో హాలిడేస్లో కూడా అలాగే లేయాలి. హాలిడేసే కదా అని కాస్త మనం లేట్గా లేచామనుకోండి, ఇంకా మన పనులు అనేవి సరిగా అవ్వవు. వాళ్ళు లేసేసరికి మనం టిఫిన్ అవి ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా. ఇంకా లేచిన వెంటనే వాళ్ళు బ్రష్ చేసేసుకొని టిఫిన్ తినేసి ఇంక వాళ్ళ పనిలో అయితే ఉంటారు. లేదు కొంతమంది ఏంటంటే చక్కగా బయట సైకిల్ ఉంటే సైకిల్ వాకింగ్ అలా తిరిగి వచ్చి అప్పుడైతే టిఫిన్ చేస్తారు. అది ఇంకా బెస్ట్ అనమాట. ఇక్కడ నేనైతే ఇంకా ఇడ్లీలు పెట్టేశాను. ఇక ఈ రోజుకి రేపటికి ఇడ్లీలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కలిపి పెట్టేశాను అనమాట. 2 రోజులకి మాత్రం వచ్చేలాగా. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ ఊరు వెళ్తాం కదా, అందుకని చెప్పి ఇంకా కరెక్ట్గా సరిపోయే విధంగా అయితే పిండిలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఎక్కువ కలిపి పెట్టినా సరే వేస్ట్ కదా. ఒక 1 వీక్ 10 డేస్ అలా పడుతుంది వచ్చేసరికి. అందుకని ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ రోజుకి ఇంకా కూర కోసం అని చెప్పి ఆకుకూర సిర్రాకు అంటాం కదా, అదైతే తీసుకున్నాను. ఇదైతే ఒలిచి పెట్టేసుకోవాలి. మనకి ఉదయాన్నే ఎండ వస్తూ ఉంటుంది కదా, అక్కడైతే కూర్చొని నేనైతే ఒలుచుకుంటాను. ఒక 10 మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానబెట్టేస్తాను. అప్పుడు మనకి మందులు అవన్నీ కూడా వీలైనంత వరకు పోతాయి. అంతే పూర్తిగా పోతాయని చెప్పలేం కదా. ఇంకా ఇలా పెట్టేసి ఇది పప్పు అయితే పెట్టేస్తున్నాను టిఫిన్ అయిన వెంటనే. మనం వంట కూడా ఎంత తొందరగా చేసేసుకుంటే అంత బెస్ట్ అనమాట. సమ్మర్లో మనకు ఒక 10-11 కల్లా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కిచెన్లో అయితే ఎక్కువసేపు ఉండలేము. ఇంకోటి ఏంటంటే పిల్లలకి స్కూల్ ఉంటే టైం టు టైం ఆకలి వేయడం అలా అయితే జరుగుతుంది. కానీ ఇంట్లో ఉంటే కనుక 12కి తినేవాళ్ళు 11కే కావాలంటారు ఒక్కొక్క రోజు అయితే. అందుకని అప్పటికప్పుడు హడావిడిగా కన్నా కూడా చక్కగా ముందే చేసి పెట్టేసామనుకోండి, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తినేస్తారు. మనకి పని అనేది కిచెన్లో తగ్గిపోతుంది, అంటే తొందరగా అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే నేను ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా దొండకాయలు కూడా తీసుకున్నాను కదా, అవి కూడా ఫ్రై చేసేస్తాను అనమాట. మనం స్కూల్లో క్యారేజీ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక కూర అంటే ఒక కర్రీ పెట్టేసినా, ఒక ఫ్రై పెట్టేసినా, లేదు చివరికి పెరుగన్నం పెట్టేసినా సరే ఇంకా స్కూల్కి వెళ్తారు. ఇంకా తప్పదు, ఆకలేస్తుంది తినేస్తారు. లేదు ఇంకా పక్కన పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు షేర్ చేసుకుంటారు. కానీ ఇంట్లో ఉంటే అలా కుదరదు కదా. మనం ఇంట్లో చేసుకున్న కూరే వాళ్ళు తినాలి. ఇంకా ఆల్టర్నేటివ్ ఏమీ ఉండదు కదా. అలాంటప్పుడు 1కి 2 చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంక ఇక్కడైతే ఇప్పుడు నాకైతే టైం 9 అలా అవుతుంది. ఇంకా మా పిల్లలు లేసి బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేస్తూ ఉన్నారు. ఇంకా టైం పాస్ అవ్వాలి కదా వాళ్ళకి. ఎప్పుడు టీవీ ఫోన్ అలా కాకుండా జస్ట్ ఇలాగా పెయింటింగ్స్ వాళ్ళకి నచ్చినవి ఏవో ఉంటాయి కదా కొన్ని, అవి అయితే వేసుకుంటూ ఉన్నారు. మనకు కూడా కొంచెం బ్రేక్ ఇస్తున్నారు అనమాట పనులకు కూడా. వాళ్ళు ఈ పని చేసుకుంటూ ఉంటే మనం వేరే పని అయితే చేసుకోవచ్చు కదా చక్కగా. ఇంకా టిఫిన్ చేస్తూ ఒకరు, తర్వాత ఇంతకుముందు నైట్ వేసిందనమాట. ఇవి మనకి ఫోన్లో అయితే వస్తూ ఉంటాయి షార్ట్స్లో కానీ అలాగా.
ఫొటోస్ అవి అయితే చూసి ఈ విధంగా వేసుకున్నారు. ఇంతకుముందు నోట్స్లో వేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు ఇది ఒక కొత్త రకం అనమాట. వీటి మీద ప్లాస్టర్ అంటించేసి కీ చైన్స్ అలా అయితే చేసేసుకుంటారనమాట. ఇవైతే ఎవరి బాగున్నాయి అని అడగమని చెప్పారనమాట. ఇద్దరు వేరే వేరే సపరేట్గా పెయింట్లు అయితే వేశారు కదా. ఇంకా నిన్నైతే కోన్ కూడా పెట్టుకున్నారు. చక్కగా అయితే ఈ విధంగా సింపుల్గా బాగా కూడా పండింది. నేనైతే పెట్టలేదు, వాళ్ళే పెట్టుకున్నారంట. ఇంకా ఆడపిల్లలు అంటే ఇవన్నీ కూడా పూర్తిగా అన్నీ రావాలని కాకపోయినా అన్నీ కూడా కొద్ది కొద్దిగా వస్తే బెస్ట్ కదా. ఇంకా ఇలాంటివి ఇంకా సెలవుల్లోనే కదా, ఇంకా స్కూల్లో ఉంటే అసలు కుదరదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి పప్పుకి రెడీ అయిపోయింది. ఇంకా పోపు పెట్టేసి ఇదే ప్యాన్లో దొండకాయని కూడా ఫ్రై చేసేస్తాను. మనం ఒకేసారి టిఫిన్, ఈ లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి వెజిల్స్ అనేవి చాలా తక్కువ పడతాయి. టిఫిన్ తిన్న తర్వాత వాటిని క్లీన్ చేసేసి ఆ తర్వాత లంచ్ చేయడం స్టార్ట్ చేస్తే వెజిల్స్ అనేవి ఎక్కువ పడతాయి ఖచ్చితంగా. అందుకని నేను ఆల్మోస్ట్ స్కూల్ ఉన్నా లేకపోయినా సరే అంటే ఇలాగా 1-2 కర్రీలు చేసేటప్పుడు ఒకేసారి అయితే చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. ఎందుకంటే మనకి వెజిల్స్ అనేవి తక్కువ పడతాయి, తొందరగా అయిపోతుంది. తీరా సగం వేగిన తర్వాత దొండకాయలు గ్యాస్ అనేది అయిపోయిందనమాట. ఇంకా ఇంట్లో ఇద్దరు ఉంటే చక్కగా పట్టుకోరావచ్చు కానీ సిలిండర్ని, ఒకరుంటే కష్టం కదా. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే టైల్స్ గీతలు పడకుండా ఈజీగా లాక్కోవచ్చేలాగా మనం గ్యాస్ కింద మనకి మ్యాట్ ఉంటుంది కదా, ఫ్లోర్ మ్యాట్, అది వేసేసి లాగేసామంటే చక్కగా ఈజీగా ఒక్కరు ఉన్నా సరే తెచ్చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము గ్యాస్ సిలిండర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ తారీఖున పెట్టామో అనేది కనుక వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి అది ఎన్ని రోజులు వచ్చింది, మనం ఎలా వాడాము అన్నదైతే ఒక ఐడియా వస్తుంది. ఇది వచ్చేసరికి లాస్ట్ పెట్టిన సిలిండర్ అనమాట. ఇంక ఇప్పుడైతే ఇది పెట్టే నాకైతే 1.5 month అలా అయితే వస్తుంది. ఎందుకంటే మేము వేడి నీళ్ళు కూడా గ్యాస్ మీదే కాంచేసుకుంటాము, అందుకని కొద్దిగా తక్కువ అయితే వస్తుంది. వంటలు మాత్రం సిమ్లోనే పెట్టి చేసుకుంటాం చాలా వరకు, లేదంటే మీడియం ఫ్లేమ్. అంతే, హై ఫ్లేమ్ అంటే దోశలకి, డీప్ ఫ్రై ఐటమ్స్కి మాత్రమే హై ఫ్లేమ్లో పెడతాను. మిగిలినవంతా కూడా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకుంటాం. దీనివల్ల గ్యాస్ సేవ్ అవుతుంది, మనకి కూర కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. హైలో పెట్టేస్తే టకటక అయిపోతుంది కానీ అది ఉడకడము, టేస్టీగా రావడం అయితే జరగదు. అదే సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా వస్తుందన్నమాట. రైస్ అయితే సిమ్లో పెట్టుకుంటేనే ఇంకా పొడి పొడిగా అయితే వస్తుంది, బాగా నానుతుంది కదా. ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోయిందనమాట, ఫ్రై అనేది. ఇంకా ఈలోపు అది వేగేటానికి టైం పడుతుంది కదా. నేనైతే ఈ కర్బూజా కాయ ఒకటి ఉంది ఇంట్లో, ఇంకా దాన్ని కూడా కట్ చేసి జ్యూస్ లాగా చేసేస్తున్నాను. డైరెక్ట్గా తింటే ఏంటంటే కొద్దిగా చప్పగా ఉంటుంది ఒక్కొక్కటి, అందుకని ఇలా మిక్సీకి వేసి బెల్లం పౌడర్ కానీ లేదంటే హనీ కానీ యాడ్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా లంచ్ తిన్న తర్వాత 1 గంట తర్వాత అలాగైతే ఈ జ్యూస్ అయితే తాగేసి కాసేపు అయితే పడుకుంటే కడుపు చల్లగా ఉంటుంది కదా ఈ సమ్మర్లో. ఇంకా బయట తెచ్చుకునే కూల్ డ్రింక్స్ కన్నా కూడా మనకి ఇది బెస్ట్ అనమాట. మనకి ఇప్పుడు ఒక కాయ 30 రూపీస్ అలా పడుతుంది. ఆ 30 రూపీస్తో మనం చేసుకున్నాం అనుకోండి, చక్కగా 4 గ్లాసులు అయితే వస్తాయి, నలుగురు తాగొచ్చు. అదే బయట తెచ్చుకోవాలంటే ఒక్కొక్క గ్లాస్ 30 రూపీస్ అలా అయితే తీసుకుంటారు. ఇంకా మనం ఇంట్లో ఉండి ఇలాంటివి చేసుకుంటే బెస్ట్ అనమాట. మనని కూడా సేవ్ చేసుకున్నట్టు, పైగా హెల్తీగా, టేస్టీగా మన చేతులతో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆకుకూర పప్పు కదా, ఇంకా రాగి సంగటి కూడా చేద్దామని ఆ రైస్తోనే పక్కన కొద్దిగా ఎసురు పెట్టేసి దాంట్లో రైసు, తర్వాత బాగా మెత్తబడిన తర్వాత రాగి పిండి వేసి ఈ విధంగా కలిపేసాను. ఆకుకూరల్లోకి కానీ పప్పులోకి కానీ సంగటి అనేది చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈరోజు అయితే మాది వైట్ రైసు, రాగి సంగటి, తర్వాత ఆకుకూర, దొండకాయ ఫ్రై, పెరుగు అనమాట మా లంచ్. మనకి ఎక్కువ కూరలు తినాలంటే రైస్లోకి తినలేమన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువ కూర కలిపేసుకున్నామంటే వైట్ రైస్లోకి ఒక రకమైన ఎగుట్లాగా అనిపిస్తుంది. చాలామంది తింటారు కానీ కొంతమంది ఇష్టపడరు. అది సంగట్లోకి అనుకోండి, మనకి ఎక్కువ కూర తినేస్తాము. ఇప్పుడు మనం వైట్ రైస్లోకి ఒక గరిటె వేసుకున్నాం అనుకోండి, సంగట్లోకి అయితే ఖచ్చితంగా 2-3 గరిటెలు అయితే పడుతుంది. అలాంటప్పుడు మనము సంగటిని ప్రిఫర్ చేస్తే మంచిదన్నమాట, కూర కూడా ఎక్కువ తినేసేయచ్చు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరికి కూడా జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను.
దీంట్లో మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కొద్దిగా పల్చగా వస్తుందన్నమాట ఈ కర్బూజా జ్యూసు. మనకి పుచ్చకాయ అయితే పల్చగా వచ్చేస్తుంది, కానీ కర్బూజా మాత్రం కొంచెం తిక్కగా వస్తుంది, అంటే చిక్కగా వస్తుంది. అందులో మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పల్చగా మనకి మాజా ఎలా వస్తాయో ఆ కలర్లో అయితే వస్తుందన్నమాట. వాటికన్నా కూడా ఇవే బెస్ట్. ఇంక ఇది వచ్చేసరికి ఈవినింగ్ వడ చేస్తూ ఉన్నాను. చాలా రోజులైందనమాట చేసి. ఇదేంటంటే నేను మిక్సీకే వేసాను. అయితే లంచ్ చేసిన వెంటనే మిక్సీకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. కాసేపు ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా చేద్దాము అన్నప్పుడు ఒక ½ అన్ అవర్ బయట పెట్టేసి అప్పుడైతే చేస్తూ ఉన్నాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి వాళ్ళు కొంచెం క్రిస్పీగా వస్తాయి. లేదు వెంటనే మనం మిక్సీకి వేసి చేసామనుకోండి మెత్తగా అదొక సాగిన దానిలాగా వస్తుందన్నమాట. అందుకని ఇలా అయితే మిక్సీలో వేసి చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఈ టిఫిన్ తినేసి ఈరోజు టీ అయితే తాగట్లేదు, ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా, కొద్దిగా ఎండ అయితే ఉంటుంది. ఇప్పుడు నాకైతే టైం 4:30 అవుతుంది. బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి తొందరగా చేసేసి వెళ్తున్నాను. ఇంకా మేము తినేసి వెళ్తే ఇంకా పిల్లలు కాసేపు ఆగైతే తినేస్తారు. ఇంకా ఈ ఎండకి టీ తాగి బయటికి వెళ్ళామనుకోండి అసలు బాగుండదు. అందుకని ఈరోజు టీ అయితే లేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇదైతే ఇంతకుముందు చేసింది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీలో మనకు వర్క్ ఇచ్చామనుకోండి అది బాగా రాని బారాపోని ఆ తర్వాత విషయం అదంతా కూడా వాళ్ళకి టైం పాస్ అవ్వాలి, తర్వాత మంచి ఇంట్రెస్ట్ కలగాలి, వాళ్ళలో కూడా కొంచెం క్రియేటివిటీ పెరగాలి అంటే ఇలాంటివి అయితే చేస్తూ ఉండాలి. ఆ మధ్యలో మనం కూడా హెల్ప్ చేయొచ్చు. అంటే కంక్లూషన్ వచ్చేసరికి ఎండింగ్ అనేది మనకి బాగా పర్ఫెక్ట్గా రావాలంటే మనం కూడా చెప్పొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి పిస్తా పప్పులు ఉంటే మా పిల్లలు అయితే ఈ విధంగా చేశారు. ఇంకా పైన టేప్ అంటించడం అయితే నేను అంటించేసాను, ఎందుకంటే వాళ్ళకి సరిగా రాదనమాట. అది ఎట్లా అంటే అట్లా అతుక్కుపోతుంది. అది తీసామంటే ఆ పేపర్ కలర్ అంతా కూడా వచ్చేస్తుంది. అందుకని ఇది మాత్రం నేను చేశాను. ఇది ఫ్లవర్ లాగా బాగుంది కదా అని చెప్పి నేనైతే పూజ గది ఉంటుంది కదా దానిపైన అంటించమని చెప్పాను. వాళ్ళే అయితే ఎక్కి నేను ప్లాస్టర్ కట్ చేస్తూ ఉంటే వాళ్ళైతే అంటించేశారు. ఎలా ఉంది అన్నదైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా బయట నుంచి వస్తూ ఉంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఏం తెస్తారని చెప్పి ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇంకా అందుకని మేమైతే ఈరోజు పఫ్ అయితే తెచ్చాము. ఇది వచ్చేసరికి 2 తెచ్చామన్నమాట. తలా హాఫ్ ఇలాంటివి ఎక్కువ తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు. పైగా ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఒక్కోటి 20 రూపీస్, చిన్నవి అయితే 10 రూపీస్. కాకపోతే ఏంటంటే మా దగ్గరలో ఉండేవి చాలా గట్టిగా ఉంటాయి, బాగుండవు. అందుకని టౌన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం బాగా చేసేవి ఉంటాయి కదా, మనకు తెలుస్తుంది కదా, ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళి తెస్తూ ఉంటాము. అలాగా ఎప్పుడైనా టౌన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ప్లఫీగా పొంగినట్టు కూర కూడా కొంచెం లోపల కర్రీ కూడా ఎక్కువ పెడతారనమాట. అందుకని చెప్పి అదే తెస్తూ ఉంటాము. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.